ములుగు జిల్లా ఏటూరు నాగార మండల కేంద్రంలో ముందస్తు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవుల సమావేశం బుధవారం నిర్వహించారు. బీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యేసు దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పారు. ఐక్యమత్యమే మహాబలమని, భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువేనని, మత భేదాలు లేకుండా ప్రేమ, శాంతి మార్గంలో నడవాలన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు అభివృద్ధికి 1,50,00,000 రూపాయలు మంజూరు చేయించామని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. విశ్వాసుల సమూహముతో మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఐక్య క్రిస్మస్ జరిగింది. సీతక్క గారు క్రిస్మస్ను ఉద్దేశించి యేసుక్రీస్తు జననము మహోన్నతమైనదాని సమాచారాన్ని తెలపడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ తమ మతాలను గౌరవించాలని, ఏ ఒక్కరూ కూడా పరమతాలను కించపరచరాదనే ప్రస్తావన కూడా ఎత్తి మాట్లాడి అన్ని మతాలను సమానంగా గౌరవించాలని, ప్రేమించాలని తెలియచేయటం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఒక పాస్టర్గా మరి నేను కూడా ఈ 2025 సంవత్సరపు క్రిస్మస్ శుభాలు మరి ములుగు జిల్లాలో ఉన్న వారికే కాకుండా సకల ప్రజలకు సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా నేను కోరుతూ ఉన్నాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో ఉన్న లివింగ్ గాడ్ చర్చికి పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి రేపు 25వ తారీఖున కూడా మేము 4-5 సంఘాల వారము కలిసి ఒకే వేదికలో ఇక్కడ భారీ ఎత్తున సుమారుగా 200 నుండి 300 మంది విశ్వాసుల సమక్షంలో క్రిస్మస్ వేడుకలను జరపనై ఉన్నాము. మరి ఈ క్రిస్మస్ వేడుకల ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాలు, శాంతి సమాధానాలు ఆరోగ్యంగా ఉండాలని, దేవుడు అందరినీ చల్లగా కాపాడాలని శాంతియుతమైనటువంటి ప్రార్థనలు కూడా మేము జరిపిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.